20 लेके आए, 10 का है? అన్నా అయ్యే చాలా కష్టపడి తెచ్చినా కొంచెం పేపర్ ఇచ్చేసాను అన్న ప్లీజ్ అన్నా 20 लेके आया, 10 बाकी के पैसे लेके आ भाई. ట్రై కర్, మీకు ఎయిర్పోర్ట్ లో నా బండిలో డ్రాప్ చేస్తా. అది కాదన్నా ఇక నాతోనే కాదన్నా మీరు పని చేయండి అన్న మీరు నా పేపర్లు ఇచ్చేసేయండి నేను దుబాయ్ పోయి పంపిస్తాను నిజంగా నమ్మనన్నా అన్న ఒక్కసారి అరే చెప్తే అర్థమైతే లేదా 60,000 ఇచ్చినా నేను ముందు మీరందరూ కలిసి చీటింగ్ చేస్తారు నా పేపర్ లాగా ఇచ్చండి ए, चिल्लाओ मत. कारोबार कर रहा हूं मैं यहाँ, फ्री सर्विस नहीं. तेरे जैसे हजार आते रहते जाते रहते, तमाशा मत कर यहाँ. पैसे ले क्या जा. दे दो ना साहब बेचारा हूं ఇస్తా ఇస్తా నీ 2 నెలల జీతం కట్ చేసి ఇస్తా. నయ బోలేనా సాబ్ ఏడికెళ్ళి తెస్తాడు ఏడికెళ్ళైనా తెస్తాడు. మజ్బూరి మనిషిని ఏదైనా చేపిస్తుంది. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. అరే ఇంకెప్పుడు పోతాం రా ఏమోరా. గిదేంది షఫీబాయ్ నీకు 60 నాకు 40 అంటావు గట్టెట్లా అవుతుంది పిల్లల్ని తీసుకొచ్చింది నేను ఏ దేఖ్ భాయ్ పార్టీ నేను తెచ్చిన డీలింగ్ నేను చేస్తున్నా నాకు 60 ఓకే ఉంటే చెప్పు లేదంటే లైట్ తీసుకో గిదేం మజాక్ బాయ్ పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుందా గిదే మాట పొద్దుగాలు చెప్పాల్సి ఉంటవి వేరే పార్టీ చూసుకునేటోని నేను అయితే పో ఎవరా పిర్రు పిల్లల్ని అమ్మడం అంత ఈజీ కాదు समझा ऐसा कैसा होता भाई ये बैगन के बात करना ही नहीं मेरे साथ चल 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 चलो शफी भाई ఈసారికి నీ మాటనే కానీ ముందైతే డీల్ క్లోజ్ చేద్దాం ठीक है चलो अब आया ना लाइन पे बच्चों పోదాం అభిమానంలా अरे बम्बई को जा रहे मेरे दोस्त दोस्त को सलाम करो रात को खाओ पियो चलो 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 పోదాం పా మన యాదగిరి गौस भाई प्लेन की सर्विसिंग तो कर दी है ना दिया ना सुबह एकदम मार मार के हाँ प्लेन में एक सेपरेट फ्रिज रहना उसमें बच्चों को चॉकलेट और बड़ों को बियरा रहना समझ में आया ना नहीं तो प्लेन मेरे गोद में खाई को गिरा रे पोटे कहाँ है चल किधर गए रे पोटे तीरंदाज पोटे चौरस्ते को रास्ता दिखाए कहा रे पोटे क्या है कि आंखों में अंडे फोड़ के चले गए ये मुर्गी मार्केट में అన్నా కొంచెం పేపర్ గురించి మాట్లాడాలి లేదన్నా అయినాడన్నా అంత పైసలు మనిషి అతను అన్న అట్లా కాదన్నా ఒక్కసారి शफी भाई को उनके चट्टे पे हाथ पे ले रहे तेरे को चिकन की दुकान में बेच देता हूँ सेठ चाय मंगाते रहना दिन भर तेरे से इधर ला रे बैग से इब्रा बैग छोड़ 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 रे बदलो ये हीरो हीरालाल कहाँ से आ गया रे అరే మన బ్యాగ్ రా మన బ్యాగ్ ఎత్తుకుపోయిండు. शफी भाई अरे जल्दी रा रा. गली गली भगा तो बेटा आजा పైసలు లేరా పైసలు ఆడకో పైసలు
బ్యాగ్ ఇయ్యు. అరే ఉన్నాయారా 10,000? ఉన్నాయి. రేయ్ ఎవర్రా మీరు? వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారా? మా ఊరికెళ్ళి వచ్చినావన్నా విమానంలో పోదామని. వాళ్ళు మమ్మల్ని విమానంలో తోలుకుపోతానని అమ్మేద్దాం అనుకున్నారు. నువ్వెందుకు కొట్టినావన్నా వాళ్ళని? నిన్ను కూడా అమ్మేద్దాం అనుకున్నారా? వాడు నా పైసలు తీసుకున్నాడ్రా, ఇమ్మంటే ఇస్తలేడు. ఇవాళ దొరికిండు అనుకున్నా, మిస్ అయిపోయాడు. దొంగన్నవాడు. ఇన్నే ఉంటావా అన్న నువ్వు? లేదురా, మాది పక్కూరు. రేపు దుబాయ్ పోతున్నా, అందుకే వచ్చిన. దుబాయ్ అంటే ఏడుంటది? ఆడ అంటే మస్తు దూరం ఉంటుంది, విమానంలో పోవాలి. అంటే నువ్వు రేపు విమానాల దగ్గర పోతావా అన్నా? హ్మ్. అన్న మేము కూడా నీ ఎంట విమానం కాడికి వస్తామన్నా. బొంబాయికి పోవాలి మేము. అన్నా తోలుకుపో అన్నా. ఏమైనా తిన్నరారా? పండి. అన్న రేపు ఎప్పుడు పోతున్నామా అన్న విమానం దగ్గరికి? పొద్దున లేచినాక పోదాం. ఓయ్ నీ పేరేంది? లక్ష్మణ్. లక్ష్మణ్. తిను, మంచి ఉంటుంది. రాము, రే రాము, లేవురా. రే రాము. అరే ఏంద్రా? అక్క అన్న లేరురా. అరే మన పైసలు రా, మన పైసలు. అక్క అన్న అక్క అన్న అక్క అన్న అక్క అన్న మన పైసలు రా. ఎట్లరా? అన్న అక్క అక్క అన్న అక్క అక్క అన్న కనిపించిండ్రా? ఎవర్రా మీరు? డాన్స్లోకి ఎట్లా వచ్చారు? ఆ అక్క అన్న మా పైసలు ఎత్తుకుపోయిండ్రా అన్న. ఏం పైసలు? ఏమక్క? ఏ అన్న? ఎక్కడ వేరే పైసలు? మా పైసలన్నా ఏం పైసలు రా? ఎవర్రా మీరు? విమానంలో పోనీకి తెచ్చుకున్న పైసలు అన్న. పాపం చిన్నపిల్లలు సార్, వాళ్ళేదో తెలియకుండా ఊర్లోకి వెళ్ళి పారిపోయి వచ్చింది సార్. ఒక ఆటో డ్రైవర్ నమ్మితే ఆడాలని నమ్మేద్దామని చూసింది సార్. అది అనుకోకుండా కొంచెం వాళ్ళని కాపాడినా సార్ నేను. వాళ్ళు ఈయనే లాడ్జ్లో రూమ్లో ఉన్నారు సార్. కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఊరికి పంపించేసాను సార్. అసలు నువ్వెవర్రా? నేను ఇక్కడ లాడ్జ్లో పనిచేస్తాను సార్. విమానంలో పోదామని ఊరికెళ్ళి ఊరుకుంటూ వచ్చినారా? ఆడు చెప్పింది నిజమైతే విమానంలో కాదు, ఏకంగా పైకే పోతుండ్రి. దొంగ సార్ వాడు. మా పైసలు ఎత్తుకుపోయిండు. అన్ని చెప్పిండు గాని ఈ పైసల ముచ్చట చెప్పలేదు సార్. సార్ వాడు ఫోన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. బుల్లెట్ తగిలిన వాడి పేరు యాదగిరి. వాడు గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఇదొక్కటి చాలు, ఇక ఆడు కూడా దొరికిపోతాడు శంకర్. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్క. నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చెయ్యి. ఎస్ సార్. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్స్ జరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి మా పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫైనలీ మా ఇన్స్పెక్టర్ తన ప్రాణాలకి తెగించి ఆ ఇద్దరు ముఠా సభ్యుల్ని నిన్న రాత్రి పట్టుకొని ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. అందులో ఒకడు ఇన్స్పెక్టర్ పై ఫైర్ చేయబోయి ఆ పెనుగులాటల్లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అరే అందరు దొంగలు ఉన్నారా? మనం కూడా దొంగలమే కదరా. అమ్మ కష్టపడిన పైసలు మనం కూడా దొంగలిచ్చినాం కదరా. అవునరా, అమ్మనే మంచిది.
అమ్మ దగ్గరికే పోదాం.